సో హైదరాబాద్ ప్రాంత వాసుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఎల్ఐజి ఇందిరా మైన్లకు సంబంధించి చాలా మందికి ఇంకొక ప్రశ్న కామెంట్ రూపంలో అడుగుతున్నారు. చాలా మంది ఫోన్లు కూడా చేస్తారు. సో అదే డౌట్ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తీర్చేసారు. ఎందుకంటే గతంలో ఇందిరా మైన్ల కోసం అందరం అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా, ప్రజాపాలన ఏంది ఈ కార్యక్రమాలు పెట్టినప్పుడు. సో మరి మళ్ళా అప్లై చేసుకోవాలా అన్న, ఇదివరకు L1 లో చూపెడుతుంది, L2 లో చూపెడుతుంది, L3 లో చూపెడుతుంది, ఇవన్నీ ఉండే కదా. సో అవన్నీ ఏం లెక్కలకు రావు. క్యూర్ పరిధిలో అంటే హైదరాబాద్ నగర పరిధిలో ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే దీంట్లో దరఖాస్తు రుసుము తీసుకుంటారు, టోకెన్ అమౌంట్ ఒక 10,000 తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఉంటుంది. మీరు గతంలో అప్లై చేసుకున్నాం వస్తుందని చెప్పేసి ఎదురు చూడకండి. ఫ్రెష్గా మీ సేవ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఈ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కానీ మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ఇదంతా తలకే నొప్పి ఎందుకంటే మీ సేవకు చక్కగా పోయి అప్లై చేసుకోండి. ఆ 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ కట్టండి, దాన్ని కూడా మీ అకౌంట్కి వెళ్ళి కట్టాలి. ముందుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏమంటున్నా ఒకసారి ఇద్దాం. క్యూర్లో ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టీకరణ. ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్ నిర్మిస్తున్నట్లు వెల్లడి. ప్రజలతో ముఖిలో వినతి పత్రాలు స్వీకరణ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం. సో మరి ఇంకా ఏమేమి విషయాలు చెప్పండి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో మళ్ళీ అందరూ అప్లై చేసుకోవాల్సిందే. సో 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మించినట్లు రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే వెల్లడించారు. దీంట్లో ఎవరైనా లబ్ధిదారుల గురించి ఉన్న వినతి పత్రాలు ఉంటే కూడా తీసుకున్నాడు. సో ఇప్పటికి ఏమంటారంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సొంత ఇంటి కళ నెరవేరుస్తుందని ఆశతో ప్రజలున్నారని, వారి ఆశకు అనుగుణంగా 2 విడతల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసేందుకు గుర్తు చేశారు. సో మొత్తానికి ఇప్పటికే ఇక్కడ సరే ముఖ్యమైన విషయం, సరే మంత్రి మాట్లాడిన విషయాలు మీకు చెప్పడంతో పాటు హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఆ 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ కట్టాలి, 100 రూపాయల దరఖాస్తు రుసుము ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 10,000 మళ్ళా దబన ఏదైనా కింద మీద అయితే ఎట్లా అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. ఇక్కడ గృహ నిర్మాణ శాఖ కమిషనర్ విపి గౌతమ్ క్లియర్ గా చెప్తుండు. నేను కూడా నిన్ననే చెప్పిన, మీరు ఆ మీ సేవల దగ్గరకు పోయి ఈ 10,000 టోకెన్ అమౌంట్ కట్టినప్పుడు దయచేసి మీ అకౌంట్లోకి వెళ్ళి కట్టుర్రి. మీ చేతిలో పైసలు ఉన్నా కానీ, నా దగ్గర పైసలు ఉన్నాయి, అకౌంట్లో క్యాష్ ఉన్నాయి, చేతిలో క్యాష్ ఉన్నాయి, మీ సేవ అన్న దగ్గర అన్న నీ అకౌంట్లో పైసలు ఉంటే కట్టు అని అనుకుర్రి. పొరపాటున కూడా ఏదైనా సమస్య వచ్చి ప్రభుత్వం రీఫండ్ చేయాలంటే మళ్ళీ ఆయన మీ సేవ ఆయన అకౌంట్కి పోతాయి. అదేంటి ప్రభుత్వం దృష్టిలో ఆయన అకౌంట్ నుంచి పే చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి మరీ చెప్తున్నా, మీ సొంత అకౌంట్లకి వెళ్ళి పే చేయాలి. గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచే ఫీజు చెల్లించవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఆధార్ కార్డ్ నంబర్ అండ్ ఇక్కడ ఆధార్ ఉంటే చాలంటే ఒక లబ్ధిదారు మన ఎవరు అప్లికేట్ ఎవరంటారు, దరఖాస్తుదారుని ఆధార్ కార్డు ఒకటి కాదు, వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఇక్కడ చాలా చిక్కులు ఉంటాయి. అండ్ ఇప్పుడు మన భార్య పేరు పెడితే భార్య వాళ్ళ అమ్మ నాన్నది కూడా చూస్తారు. దాంట్లో ఇదివరకు ఏమైనా ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్, గత ప్రభుత్వం వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇట్లాంటి ఏమన్నా స్కీములు పొంది ఉంటే మాత్రం అర్హులుగా వెళ్తారు. అండ్ ఓఆర్ఆర్ పరిధిలో ఒక్కడ దగ్గర కూడా ప్లాట్ ఉండదు, ప్రాపర్టీ ఉండదు, 10-15 ఏళ్ళుగా ఇక్కడనే ఉంటుండాలి. మళ్ళీ ఆ ఇల్లు అలాట్ అయిన తర్వాత 10-15 ఏళ్ళ దాకా అమ్ముకోవడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు. ఆ తర్వాత అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆదాయం కూడా మంచిగా 3 నుంచి 6 లక్షలు, 6 నుంచి 9 లక్షలు అంతనే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా రాదు. అన్ని లెక్కలకేసుకునే ఇస్తారు. ఇల్లు రాకపోతే అదే ఖాతాకు డబ్బులు జమ చేస్తారు. దాదాపు 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 480 ప్లాట్ల చొప్పున ఇళ్ల చొప్పున కడుతున్నారు. ఏ ఏరియాలో మళ్ళీ అప్లై చేసేటప్పుడు మీరు ఏ ఏరియా కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మహేంద్ర హిల్స్, ఏది మారేడుపల్లి, ఇంకెన్నో పోలీస్ టవర్స్, ఇట్లా మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ ఏరియా పేరు తోటి అప్లై చేసుకోవచ్చు. ఈ 7,000 చిల్లర ఏదైతే ఇప్పుడు ఫస్ట్ విడతలు వేస్తున్నారో ఓ 10,000, 20,000 మంది లబ్ధిదారులుగా తెలియదు అనుకో. ఫస్ట్ వాళ్ళందరికీ టోకెన్ తీసి భౌతికంగా ఈ 7,000 మందికి ఫస్ట్ ప్రభుత్వం కట్టించిన వాళ్ళకి ఇస్తారు. మిగిలిన టోకెన్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఇంకా అవసరం ఉంది, లబ్ధిదారులను చూసి వాళ్ళ కోసం మళ్ళీ నిర్మిస్తారు టవర్లు. స్పీడ్గా అయిపోతాయి. సంవత్సరాలు పట్టే టైం కాదు ఇప్పుడు అట్లాంటి కాలంలో లేవు. మనం చాలా స్పీడ్గా కొత్త టెక్నాలజీ తోటి గోడలు కట్టేసి తొందరగా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక 15 నుంచి 20 గజాల జాగేమో ఉచితంగా అంటే మీకు ఓన్గా ల్యాండ్ లాగా మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. దాదాపు 20-30 లక్షల వర్తున్న జాగనైతే మీ సొంతం అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎల్ఐజి ఇళ్ల దరఖాస్తుల సమస్యలకు పరిష్కారం. రెండో రోజు 1,565 దరఖాస్తులు పెరుగుతున్న అప్లికేషన్లు. మొదటి రోజు 100 కూడా రాలే, రెండో రోజు 1,565 వచ్చినట.
ఇది కోర్ అర్బన్ రీజియన్ ఎకానమిక్ క్యూర్ పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకం దరఖాస్తుల ప్రక్రియలో సమస్యలను హౌసింగ్ బోర్డు పరిష్కరించింది. మొదటి రోజైన మంగళవారం మీ సేవలో సాఫ్ట్వేర్ సమస్యతో పాటు 115 వచ్చినాయి. అండ్ ఈ అప్లికేషన్లు మొత్తం కూడా పరిశీలిస్తారు. ఎల్ఐజీ ఇళ్ల పథకం గురించి తెలుసుకునేందుకు మేము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా, సో ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కూడా ఫోన్లు పోతున్నాయట. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ లో వారు తమకు ఎప్పుడు ఇస్తారని అడిగారు. మేము ఒక్క చోట మా ఆధార్ల అడ్రస్ వేరే నియోజకవర్గాలు ఉన్నాయి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని మరికొందరు అడిగారు. ప్రస్తుతం తొలి విడుదల ప్రకటించిన 16 నియోజకవర్గాల పరిధిలో ఉంటున్న వారు అదే నియోజకవర్గం దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసమే అప్లికేషన్ ఫారం లో వార్డు నియోజకవర్గం సర్కిల్ ఇప్పుడు క్లియర్ చెప్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డు నియోజకవర్గం ఉంది, నేను నియోజకవర్గం ఉన్నా, ఏడు అప్లై చేసుకోవాలంటారు. మీ ఆధార్ కార్డు ఏడుతో ఆ నియోజకవర్గంలో అప్లై చేసుకోమంటారు. ఫస్ట్ ఎవ్వరి పరిధిలో వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్తుండ్రు వీపీ గౌతమ్. అందుకోసమే అప్లికేషన్ ఫారం లో వార్డు నియోజకవర్గం సర్కిల్ ఆప్షన్లు ఇచ్చడం, వాటి ప్రకారం వివరాలు రాస్తే సరిపోతుంది. వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీస్ లో సాఫ్ట్వేర్ లో పరిశీలిస్తాం. ఇచ్చిన వివరాలు తప్పుగా ఉన్నా, గతంలో ప్రభుత్వం ప్రయోజనం పొంది ఉన్నా అనర్హులుగా పరిగణిస్తాం. ఈ విషయాన్ని పథకం ప్రారంభం రోజు కూడా చెప్పాను. కుటుంబంలో ఒకరు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే వారి అప్లికేషన్ తరువాతి ఫీజులో ఆమోదిస్తాం. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఇంట్లోని ఏ ఒక్కరు ప్రభుత్వ సహాయం పొందకుండా అద్దె ఇంట్లో ఉంటున్న వారికి అవకాశం కల్పించాలనేది ఉద్దేశం. అదేవిధంగా ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే వాళ్ళని సెకండ్ పీరియడ్లో మొత్తం ఇవ్వమని కాదు, కానీ తర్వాత సెకండ్ పీరియడ్ ఏమైనా ఉంటే చూస్తామంటారు. దరఖాస్తుదారులు గూగుల్ పే లేదా ఫోన్ పే వంటి వాటితో యూపీఐ విధానంలో ఫీజు చెల్లించుకునేలా అవకాశం కల్పించాం. ఇల్లు రాకపోతే దరఖాస్తుదారులు గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా ఇతర యూపీఐల అనుసంధానమైన ఉన్న ఖాతాలకి రిటర్న్ అమౌంట్ జమ చేస్తాం. కాబట్టి అది కూడా ఇల్లు కేటాయింపులు పూర్తయిన మరుసటి రోజే చేసేలా ఏర్పాట్లు చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఇల్లు పూర్తయిన తర్వాత మీకు అమౌంట్ వస్తాయి. ఎక్కడ కూడా థర్డ్ పార్టీ పర్సన్స్ తోటి అమౌంట్ పే చేయించకండి. ఆ 10,000 మినిమం మీ అకౌంట్లో మెయింటైన్ చేసి మీ దగ్గర నుంచే పే చేయరు, గూగుల్ పే లేదా ఫోన్ పే. అప్పుడు ఏమైనా రీఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు మీ అకౌంట్లోకే వస్తాయి. సో క్లియర్గా విపి గౌతమ్ గారు అంటే హౌసింగ్ శాఖ కమిషనరే క్లియర్గా చెప్పింది కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అందరూ హైదరాబాద్ నగర పరిధిలో మళ్ళీ అప్లై చేసుకొని తీరాల్సిందే.